హాయ్ అండి. మేము ఈవేళ ఎక్కడికి వచ్చాము చూస్తున్నారు కదా, పొలానికి వచ్చామండి. ఈ వర్షం టైంలో ఇంత పొలంలోకి రావడం అవసరమా అని మీరు అనుకోవచ్చు. కానీ ఈ వర్షం టైంలోనే పొలానికి అన్నది రావాలండి. ఒకవేళ పొలానికి నీరు ఎక్కువైపోయినా సరే మనం వేసుకున్న పంట అంతా పాడైపోద్ది. ఎందుకు అంటే ఆ ఏర్లు కాటి ములిగేలాగా అంత పైకి వచ్చిందంటే పొలం అన్నది ఉండదండి. అదిగో చూస్తున్నారు కదా, దానికి ఏంటంటే గంటె కొట్టడానికి వచ్చారు. అది ఏంటి అంటే ఏ ప్లేస్కి ఆ ప్లేసు కాలువల్లాగా ఉంటుంది. అంటే అవి నీరు పంపించడానికి కాలువల్లాగా ఉంటుంది. ఆ కాలువని ఏంటంటే ఒక వే పరంగా నీరు కావాలన్నా దాన్ని క్లోజ్ చేసుకోవాలి. లేదు నాకు నీరు ఎక్కువైపోయింది అన్నప్పుడు ఆ కాలువను కొంచెం తగ్గిస్తే అది ఇంకొకరి పొలంలోకి వెళ్ళి వాళ్ళు అలా తగ్గించుకుంటూ ఉంటారు. అదిగో చూడండి ఎంత నీరుందో. నీరు ఎంత అవసరమో అతిగా ఎక్కువైపోయినా సరే అంత ఇబ్బందిగా ఉంటుంది. ఇప్పుడు రావడం అయితే దానికే వచ్చాం, కానీ భలే అందంగా ఉంది. అదిగో చూస్తున్నారా, పచ్చగా ఒక పసుపు రంగా. అంటే ఒక్కొక్క విత్తనం బాగా పండింది, ఒక్కొక్కటి ఇంకా పండలేదు. మనకి ఎలా అంటే మనకి 11వ నెల 12వ నెల 20 రోజులు అంటే మ్యాక్సిమం చెప్పాలంటే 60 రోజులు పడితే మనకి పంట చేతికి రెడీ అయిపోయినట్టే. చూస్తున్నారు కదా. కానీ ఇప్పుడు వర్షం పడినప్పుడు ఆ పువ్వు చినుకన్నది ఆ విత్తనం మీద పడ్డదంటే, మనకి ఆ వరి మీద పడ్డదంటే అవి విత్తనాలు మొత్తం రాలిపోయి మళ్ళీ ఇంకో మొక్కలాగా తయారైపోతాయండి. ఇప్పుడైతే వర్షాలు ఎంత తక్కువ పడితే అంత మంచిది. నేను ఇంకా ఇలా వస్తూనే ఉంటే మళ్ళీ మబ్బు వచ్చేసింది. మా వారైతే పదా బైగా వెళ్ళిపోదాం, ఇంకే పని అయిపోయింది కదా అనేసి మా వారైతే అంటున్నారు. అదిగో చూస్తున్నారు కదా. మీరు ఎప్పుడైనా ఇలా చూసారా? వర్షం టైంలో మాత్రం పొలానికి వెళ్తే సూపర్గా ఉంటుంది. ఒకవేళ ఎప్పుడైనా వెళ్ళకపోతే వెళ్ళండి.